పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కురుపాం గుమ్మల లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ఆసుపత్రులతో పాటు టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే దురిభిలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గుమ్మల లక్ష్మీపురంలో ఆశ్రమ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ముఖ్యంగా ప్రజలకి స్వేచ్ఛ లేదు. ఈ పరిస్థితిలో మనం రాష్ట్రంలో పాలన ప్రారంభించాం. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా రివ్యూ చేయడం ప్రారంభించారు. రివ్యూ చేస్తే గుండె దడేలమనిపించే విధంగా రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. ఏ శాఖలో చూసినా డబ్బులు లేవు. ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉంది. దీనికి బాధ్యతగా తీసుకుని డాక్టర్స్ అందరూ పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాలు, ఈ రోజు గుమ్మలక్ష్మీపురం, చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఒక్క నియోజకవర్గానికే 150 కోట్లు రోడ్లకు మంజూరు చేశాం. రోడ్లన్నీ బ్రహ్మాండంగా వేసాం. హాస్పిటల్ బాగు చేశాం. స్కూల్స్ లో టాయిలెట్లు ఉండేవి కాదు. పిల్లలు తాగడానికి RO ప్లాంట్స్ కూడా ఉండేవి కాదు. యుద్ధ ప్రాతిపదికన ఈ కాన్స్టిట్యున్సీలోనే మన పక్క స్కూల్లో నీరు లేక, టాయిలెట్స్ లేక చాలా మంది పిల్లలు చనిపోయారు. ఆ రోజు నేను విజిట్ కూడా వచ్చాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు.